మేడం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అలాంటి భరోసా ఇచ్చారు మీకు? ఏం చెప్పారు అంటే పార్టీని మనం ఇక మీదట ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి మా దగ్గర నుంచి ఇదివరకు ఆయన మనకి దిశానిర్దేశం చేసేవారు. ఇప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి కష్టపడినటువంటి జన సైనికుల దగ్గర నుంచి ఈరోజు ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. త్వరలోనే ఇంకా ప్రతి నెల కూడా ఒక 15 రోజులు కార్యకర్తలకు ఆయన కేటాయిస్తాననేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది చెప్తే మాటల వరకే ఉంటాయంటారు? పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలోకి ఇప్పటికీ మేము చూసుకుంటే ఆయన అంటే నగ్గిన తర్వాత క్యాడర్ను వదిలేశారు అని అన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఎవరైతే దాని ఏమంటారు విచారణగా ఉన్నారో వాళ్ళందరిలోని కూడా కొత్త ఉత్సాహం అయితే మాత్రం నిండింది ఈ మీటింగ్తోని. అలా రేపు నుంచి అయిద్ది అంటారా, లేకపోతే ఓన్లీ మాటల వరకే ఉంటాయంటారా? లేదండి, డెఫినెట్లీ కూడా కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అంటే మాత్రం చేస్తారు. అంటే వచ్చే నామినేట్ పోస్టులు కూడా టీడీపీకి వెళ్తాం జరుగుతున్నాయి. మరి కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు అనేవి తీస్తామనేది అయితే మాత్రం ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుంచి కమిటీల్లో కదా ఇప్పుడు దాకా? అంటే కమిటీలు అనేవి ఉన్నాయండి, లేకుండా లేవు. మనకి గ్రామాల్లో వచ్చేసరికి మనకి గ్రామ శాఖలు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా కొత్త కమిటీలు అనేవి తీయలేదు. కమిటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? అంటే కమిటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం అంటే ఆయన ఏమన్నారంటే నేను మార్చి 14 మనం లాస్ట్ టైం జరుపుకోవడం కాదు, నేను నగ్గిన తర్వాత జరుపుకోవాలి అని అన్నారనేసి ఆవిర్భావ దినోత్సవం చేశాను అని అన్నారు. కానీ రేపు 2026లో మార్చి 14 నుంచి జనసేన దిశానిర్దేశం చేస్తుందని అయితే మాత్రం మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఉండమంటారు కమిటీలు? అంటే మాకు ఏమన్నారంటే వీర మహిళ విభాగానికి అయితే మాత్రం ప్రత్యేకించి ట్రైనింగ్స్ అవి ఇప్పిస్తామనేసి చెప్పడం జరిగింది. అక్టోబర్ నెల నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ అవి ఇప్పిస్తాను గత సంవత్సరాల నుంచే చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడైతే మాత్రం మాకు బలమైన నమ్మకం అయితే వచ్చింది ఆయన, ఎందుకంటే దాని ఏమంటారు బలంగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇదంతా మెంబర్షిప్ డ్రైవ్ కోసం అని చెప్పి అంటున్నారు. అలా అని ఎందుకు అనుకోవడం అండి, పాజిటివ్గా కూడా మనం అనుకోవచ్చు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రెసిడెంట్ మన దగ్గర రాయపాటి అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి ఎలాంటి భరోసా ఇచ్చారు? గత 10 ఏళ్ల పాటు అధికారంలో లేనప్పుడు ఎలా కష్టపడి పార్టీని నిలబెట్టుకున్నాము, అలాగే వైసీపీ దాష్టికాలను ఎలా ఎదుర్కొన్నాము, పవన్ కళ్యాణ్ గారి మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది అన్న విషయం నిన్నటి ఆయనతో జరిగినటువంటి అలాగే ఈరోజు జరిగినటువంటి మీటింగులతో తేటతెల్లం అయిపోయిందండి. ఆయన ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అలాగే ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్యకర్త మనోభావం ఎలా ఉంది, గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు కార్యకర్తలకు ఎదురవుతున్నాయి అనేది కూడా ఈరోజు అడిగి తెలుసుకోవడం, అలాగే మా నుంచి సలహాలు సహకారం కూడా తీసుకున్నారు ఆయన క్లియర్గా. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, దానికి మా నుంచి ఎలాంటి సహకారం కావాలి, ఏ విధంగా ముందుకు వెళదాము, పార్టీని డెవలప్ చేసుకోవడం అనేది క్లియర్గా మాట్లాడారండి. అంటే ఇన్ని రోజులు లేనిది ఈ రోజు ఎందుకు పెట్టారు కార్యకర్తలతో? అంటే కార్యకర్తలు గతంలో ఉన్నటువంటి స్పీడ్ ఇప్పుడు లేదు, కొంత తగ్గింది అన్నది ఆయన కలిగినటువంటి భావన అండి. దానికి కారణాలు ఏంటనేది ఆయన తెలుసుకోవాలని చెప్పేసి భావించారు. దానితోడు పైగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయన కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు, ఓన్లీ గవర్నమెంట్ మీటింగ్స్ తప్ప. పార్టీ మీటింగ్ అనేది ఆవిర్భావ సభ ఒక్కటే జరిగింది తప్ప ఇప్పటివరకు కార్యకర్తలతో 1-to-1 మాట్లాడలేదు. అందుకని ఫస్ట్ టైం ఈరోజు పెట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో చేశారండి. అంటే రేపు స్పీచ్ ఎలా ఉండబోతుంది? పూర్తిగా పార్టీ ఏ పరిస్థితుల్లో స్థాపించాం, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఇప్పటివరకు అధికారంలోకి రావడానికి కొట్లాడాం, రాబోయే రోజుల్లో ఈ అధికారం ద్వారా ప్రజలకి అలాగే పార్టీ క్యాడర్కి ఏ విధంగా ఏం చేయబోతున్నాం అనేది పూర్తిగా రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగంలో చెప్పబోతున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్తలకి నామినేట్ పోస్టులు అలాంటివి రాలేదు అని చెప్పి కొంచెం డల్గా ఉన్నారు కార్యకర్తలు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటండి, ఇక్కడ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన అందరూ ఎవరు పదవులు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కాదు. కొందరెవరో వాళ్ళ యాస్పిరేషన్స్ ఉంటాయి 100%. కొంతమందికి ఇప్పుడు దక్కాయి, ఇంకొంతమందికి రెండో దఫాలు దక్కచ్చు, ఇంకొంతమందికి ఇంకోసారి దక్కచ్చు. సుదీర్ఘమైనటువంటి పోరాటం ఎంచుకున్నప్పుడు రిజల్ట్స్ వెంటనే రావాలి అనేటువంటి ఆశ అనేది కలగడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. కాబట్టి అందరికీ ఓర్పు సహనం అవసరం రాజకీయాల్లో. ఆ ఓర్పు ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే 10 ఏళ్ల పాటు ఓర్పుతోటి పోరాడి ఎన్ని సంక్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకున్నారో
అంతే దృఢ సంకల్పంతో ఈరోజు కార్యకర్తలు కూడా ఆయన కోసం నిలబడాలి. ఇది సమాజం కోసం పెట్టినటువంటి పార్టీ, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాబట్టి పదవులు అనేవి మన ఎదుగుదలను ఎక్కడా కూడా ఆపకూడదు, మన ప్రయత్నాన్ని ఎక్కడా కూడా అడ్డుపడకూడదని చెప్పారండి. అంటే చాలామంది ఇది మెంబర్షిప్ డ్రైవ్ కోసం పెట్టినట్టు అని చెప్పాను. అలా ఏం లేదు, అసలు ఆ టాపిక్కే నిన్న కానివ్వండి ఈ రోజు కానివ్వండి ఆ మెంబర్షిప్ డ్రైవ్ అనే టాపిక్కే రాలేదు. అది పూర్తిగా పార్టీ నిర్మాణంతో కార్యకర్తకు భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి అది ఏ కార్యకర్త తన జీవితానికి భద్రత కావాలనుకుంటారో వాళ్ళు 100% చేయించుకుంటారు. క్రియాశీలక సభ్యత్వానికి ఈ మీటింగులకి ఎలాంటి సంబంధం లేదండి. థ్యాంక్ యూ అండి. మేడం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏం భరోసా ఇచ్చారు కార్యకర్తలకి? పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడానికి ముఖ్య కారణం అధికారం వచ్చిన తర్వాత అధికారం పాలన మీద పట్టు సాధించడం కోసం గత సంవత్సరం 4 నెలల నుంచి దాని మీద దృష్టి సారించడం వల్ల కార్యకర్తలకి టైం ఇవ్వట్లేదు, కొంచెం నలిగిపోతున్నారు, లేకపోతే కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనే ఒక విషయ నామినేటెడ్ పోస్టులు కూడా అన్నీ రావట్లేదు, సరైన గుర్తింపు రావట్లేదు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ చాలామంది ఒక విష ప్రచారం అనేది కొంచెం అసంతృప్తి అనేది ఉన్నది అనేది అందరూ దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చూపించాలని ఒక ప్రయత్నం జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అంటే పాలన మీద ఏ రకంగా పట్టు సాధించారో చూసాం. ఆయన శాఖల మీద ఆయన చక్కగా పనిచేస్తున్నారు, పంచాయతీరాజ్ శాఖలో. అట్ ద సేమ్ టైం పార్టీ మీద కూడా సమయం కేటాయించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు, అది ఇప్పుడు కుదిరిందనమాట. ఈ లోపే మన వాళ్ళంతా హడావుడి చేసేయడం జరిగింది. ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఉంది అనేది అందరి అభిప్రాయం. కాకపోతే చాలామంది ఏంటంటే ఆయన అర్థం చేసుకుంటారు కాబట్టి అంత బయట చూపించినంత సీన్ ఏం లేదు. ఎందుకంటే ఆయనతో కడవరకు నడిచేవాళ్ళు, కట్టకాలే వరకు పనిచేసే కార్యకర్తలు జనసేనకు బలం కాబట్టి వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళ మా నాయకుడిని కలవాలనే ఒక ఇది ఆశ తప్పితే ఇంక వేరే పదవులు కానీ ఇంకా ఏ వ్యామోహాలు కార్యకర్తలకు ఉండవు. కాకపోతే వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళతో మాట్లాడే సమయం ఇంతకుముందు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పాలనలో బిజీ అవడం వల్ల ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ నుంచి అది మొదలవుతుంది. సెప్టెంబర్ నుంచి ఆయన విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు. కార్యకర్తలతో మమేకమయ్యి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒకరోజు బస చేయాలి, ప్రతి కార్యకర్త ఇంట్లో ఒకరోజు బస చేయాలని ఆయనకి చాలా మంచి నిర్ణయంతో ముందుకు రాబోతున్నారు. చేయాలని ఉంటుంది, అందరిని కలవాలని ఉంటుంది. కాబట్టి ఆయనకున్న పరిమితుల దృష్ట్యా, ఆయనకున్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎక్కువగా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా వెళ్ళలేకపోతారనే కానీ ఆయనకి మాకు 2 గుండెల మధ్య దూరం అంతేను. ఎప్పుడు కార్యకర్త అనేది పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు వెంట నడిచే మా కార్యకర్తలు ఎప్పుడు ఆయన వెంట ఆయన ఒక పిలిపిస్తే చాలు బ్లైండ్గా వెళ్ళిపోయే వాళ్ళమే కానీ ఎవరు అసంతృప్తిగా ఉన్నారు అనేది మాత్రం తక్కువ. అది ఏదో ఒకటి అర సన్నివేశాల్లో కొంచెం కొంచెం అలిగినట్టుగా అవ్వడం తప్పితే అంతకు మించి ఏమి ఉండదు. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా కమిటీలు వేయలేదు. అధికారంలో ఉన్నప్పుడే కదా కమిటీలు వేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఏం కమిటీలు? చాలా కమిటీలు ఉన్నాయి. నిన్న లెజిస్లేటివ్ బాడీ మీటింగ్ జరిగింది, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది. ఇన్ని కమిటీలు ఉంటే ఇంకా ఏం కమిటీలు? గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతంగానే ఉంది. అంటే కాకపోతే ప్రత్యేకంగా ఇదిగో ఈ కమిటీలో వీళ్ళున్నారు అని చెప్తేనే కమిటీలు కాదు. గ్రామ స్థాయి లెవెల్లో కూడా జన సైనికులు కానీ ఒక లేయర్ అయితే నీట్గా నియోజకవర్గ స్థాయి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాలు అసలు ఏం జిల్లా అధ్యక్షులే లేరు కొన్ని జిల్లాలకైతే. తర్వాత కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు, స్టిల్ ఇప్పటికి ఇన్ఛార్జీలు లేరుగా. కొన్ని నియోజకవర్గాలకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకటించారు ఆల్రెడీ. 175లో 135 అబోనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. 60 మెంబర్స్ దాకా ఇన్ఛార్జీలు ఉన్నారు ఆల్రెడీ. అందులో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, పార్టీలు మారిన వాళ్ళు, ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళు, కొన్ని ఖాళీలు ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేస్తారు. ఇక్కడ నుంచి కొత్తగా కూడా కార్యవర్గ కమిటీ అనేది వేస్తారని కూడా చెప్పారు. అంటే ఫైనల్గా ఏం భరోసా ఇచ్చారు? అంటే మా నాయకుడు ఎప్పుడు మాతో అనుసంధానమయ్యే ఉంటారు, సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరకు పాలన మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇక మీదట రెగ్యులర్గా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళడం కానీ, కార్యకర్తలను కలవడం కానీ, పదే కార్యకర్తకు నేనున్నాను అనే భరోసా ఎప్పుడు ఆయన ఇస్తూనే ఉంటారు. కొత్తగా ఇవాళ ఇచ్చేదేం కాదు, ఎప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం విస్తృతంగా కూడా అందుబాటులో ఉండేలాగా టైం ఇస్తా అని చెప్పారు. అంటే చాలామంది ఏమన్నారంటే సభ్యర్థాలు అవ్వట్లేదు,
సో దానికోసం లీడరే గ్రౌండ్లో దిగారని చెప్పంటున్నారు. సభ్యత్వాలు అవ్వకపోవడం అనేది ఉండదు. సభ్యత్వం ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా ఎవరు వచ్చి జాయిన్ అవుతానన్నా చేస్తారు. దానికోసం ఏదో ప్రత్యేకంగా అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఇళ్ళకి వెళ్ళి తిరగడం అది మిగతా పార్టీలకు ఉంటుందేమో కానీ జనసేనకు అంత అవసరం లేదు. ఎవరు ఇంట్రెస్ట్ అయ్యి సభ్యత్వాలు ఎప్పుడు సభ్యత్వాలు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తారని పదే వెంటబడి అడిగే వాళ్ళు ఉన్నప్పుడు మాకు సభ్యత్వాలు జాయిన్ అవ్వకపోవడం ఏంటి? అది అసలు ఎప్పుడు అంటే సంవత్సరంలో ఎప్పుడో కొన్ని రోజులు మాత్రం ఎందుకు పెడుతున్నారు? 24/7 ఆ డ్రైవ్ ఓపెన్ ఉండొచ్చు కదా, ఆ బ్రౌజర్ ఓపెన్గా ఉంచవచ్చు కదా అని చెప్పి సోషల్ మీడియాలో పిచ్చతిట్లు తిడుతున్నారు. అంటే ఇతర పార్టీలకి 200తో అయిపోతుంది, కొన్ని పార్టీలు 100 రూపాయలుగా అయిపోతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో 500 ఉంది. సో దాన్ని తగ్గించమని చెప్తున్నారు. తగ్గించమని చెప్పడం అంటే ఇప్పుడు 500 రూపాయలు పార్టీకి ఇన్సూరెన్స్ దాదాపు ఒక లేయర్లో చేయడానికి 500 అనేది అది ఒక సముచితమైన అమౌంటే. దానిలో ఇది ఏది మిస్యూజ్ అయ్యేది ఏమీ లేదు. వాళ్ళకు ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము ఒక్కొక్కసారి రెన్యువల్ టైంలో కూడా అధ్యక్షుల వారే ఆ అమౌంట్ని పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కొక్క ప్రైజ్ని నిర్ణయిస్తారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బేస్ని బట్టి ఉంటుందే కానీ వాళ్ళు 200 పెట్టారు, వీళ్ళు 200 పెట్టారు. దీనిలో ఎక్కువ మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్సిడెంటల్ పాలసీ ఉంది, మళ్ళీ రిస్క్ ఉంది. అట్లాగా అయితే చాలామంది 2022లో ఎంపీటీసీలుగా పోటీ చేసి జడ్పీటీసీలుగా కానీ సర్పంచులు కానీ లేకపోతే కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని అందులో దిగుంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు భరోసా వల్ల ఇప్పుడు దాకా పెట్టలే, ఇదే ఫస్ట్ టైం పెట్టినట్టున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు దాకా కలవలేదు అనేది అవాస్తవం. ఎందుకంటే కొంతమందిని లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరెవరు కంటెస్ట్ చేశారు, ఎవరైతే స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చారు, కొంతమంది 1600 మంది దాదాపు పైన ఒక మంగళగిరి పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయితే జరిగింది. దానిలో కొంతమంది వివరాలు మిస్ అయిపోయి ఒకవేళ ఒకటి అరా కలవలేదేమో కానీ ఆల్మోస్ట్ ఇంతకు ముందే కలిసి ఉన్నారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానాల్లో బలంగా ఫైట్ చేసిన వాళ్ళకి పార్టీలో కూడా మంచి పదవులు ఇచ్చి వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చి రాష్ట్ర స్థాయి కమిటీల్లో స్థానం కల్పించి వాళ్ళని క్రియాశీలకంగా మార్చిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కలవకపోవడం అనేది లేదు. అంటే ఎక్కడి నుంచి ఎక్కువ రెగ్యులర్గా కలవాలి కాబట్టి కలుస్తున్నారు. రేపు సభలో ఏం చెప్పబోతారు అంటారు పవన్ కళ్యాణ్? కార్యకర్తలను ఉద్దేశించి, ఎందుకంటే క్రియా వాలంటీర్స్ ఎంత కష్టపడి వాలంటీర్స్ సభ్యత్వాలు చేయడం కానీ ఒకవేళ సభ్యత్వం చేయించుకున్న వాళ్ళకి రిస్క్ జరిగినప్పుడు కూడా పార్టీ క్యాడర్కి తెలియజేసి వాళ్ళకి మళ్ళీ పార్టీ నుంచి ఇన్సూరెన్స్ అప్లై చేసేదాకా నాయకత్వం కానీ లోకల్ నాయకత్వం కానీ లీడర్స్ కానీ ప్రజల పట్ల ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జనసేన తనదైన పాత్ర ఎలా పోషిస్తుంది, ప్రజా సమస్యల మీద జనవాణి మీద కూడా జనవాణి పెట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి అర్జీ మీద ఆ అభ్యసనం చేయటం కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎంత నిబద్ధతగా పనిచేస్తుంది, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారు అనే విషయాలను ఒకసారి పునరాలోచన చేసుకొని ఇప్పుడు ఎప్పుడైనా మనం చేసే పనులు పదే మననం చేసుకోవడం వల్ల రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మనం ఇంత చేసామా, ఇంకా చాలా చేయాలి అనే ఒక టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఒక పార్టీలో కార్యకర్తల మీటింగ్స్ అనేవి రెగ్యులర్గా జరిగితేనే అధినాయకుడికి కార్యకర్తలకు మధ్య అనుసంధానం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని బలంగా ఉంటుందని నమ్మే వాళ్ళలో మేము ఉన్నాం. రెగ్యులర్గా జరుగుతాయి అంటారా? ఖచ్చితంగా రెగ్యులర్గా జరగాలని ఇది అధికారం వచ్చిన తర్వాత మొదటగా విస్తృత స్థాయిలో జరగబోతున్న కార్యకర్తలతో జరుగుతున్న పెద్ద సమావేశం ఫస్ట్ టైము. ఇక్కడ నుంచి ఇలాంటి సమావేశాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. కమిటీలు అయితే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయని నమ్మొచ్చు అంటారా? అంటే ఈ కమిటీలు అంటే మాకు నిన్న ఇచ్చిన సమాచారం ప్రకారం మా అధ్యక్షులు వారు చెప్పింది ఏంటంటే వీర మహిళలకి యువతకి ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించి స్కిల్ బేస్ మీద వాళ్ళు ఇదే రంగాల్లో 2019 నుంచి చెప్తాను అట్లా 2019 నుంచి చెప్తున్నారంటే ఆచరణలోకి రావడానికి ఒక మెకానిజం కావాలి. 0 నుంచి 1కి 1 నుంచి 21కి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు జనసేన ఉంది. సో పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. చిన్న అంటే ఇప్పుడే ఎదుగుతున్న పార్టీలో వెంటనే అనుకోగానే జరిగే పరిస్థితి రాదు. ఇన్ని రోజుల తర్వాత ఒక అభ్యసనం చేసిన తర్వాత కానీ మాకు ఇప్పుడు సాధ్యమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి నమ్మకం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు? అంటే పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ నేను సార్తో కూడా డైరెక్ట్గా చెప్పాను, సార్ పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మహిళలకి
ఎలాంటి భరోసా కలిగించారు అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు రాకముందు మహిళలందరూ కూడా వాళ్ళ భద్రత కోసం పోరాటం చేసేవాళ్ళు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా భద్రత జనసేన పార్టీకి అప్పగించేసి మా ఆశయాలు మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారని ఆ భరోసా కల్పించారు సార్ అని నేను కళ్యాణ్ గారితో డైరెక్ట్గా చెప్పాను. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది మీరేం చెప్పారని నేను అడగట్లా, ఎలాంటి భరోసా ఇచ్చారు కార్యకర్తలకి? ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తల్ని విడిచిపెట్టను అన్న భరోసా అయితే ఇచ్చారు. మాటల వరకే ఉంటున్నాయి అంటారు? లేదండి, ఈ రోజు నేను ఎప్పటి నుంచో నేను వర్క్ చేస్తున్నాను, 2018 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మరి అప్పటి నుంచి వర్క్ చేస్తున్నా నాకు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారికి ముందు నేను మాట్లాడగలిగాను అంటే ఆయన కార్యకర్తల్ని హార్డ్ వర్క్ చేసిన ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ స్టెప్గా భావిస్తున్నానని కూడా చెప్పారు. ప్రతి కార్యకర్తని కూడా ఆయన గుర్తించి ప్రత్యేకంగా పర్సనల్గా మ్యాన్ టు మ్యాన్ మాట్లాడతానన్న భరోసా కల్పించారు కళ్యాణ్ గారు. అంటే ఇన్ని రోజులు ఏంది, ఈ రోజు ఎందుకు కార్యకర్తలు గుర్తొచ్చారు పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారికి కార్యకర్తలు ఎప్పుడూ గుర్తుంటారు. అయితే కూటమి గెలిచిన తర్వాత అతను రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో పడి దాంతోనే నిమగ్నం అయిపోయి సంవత్సర కాలం పాటు వెయిట్ చేశారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే కార్యకర్తల్లో ఒక అసంతృప్తి, గెలిచిన తర్వాత మా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదే అన్న ఒక అసంతృప్తి ఉంది. కానీ సార్కి ఎప్పుడు కూడా కార్యకర్తలతో కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి అనడానికి నిదర్శనమే ఈరోజు పార్లమెంట్ నుండి 10 మంది చొప్పున 250 మందిని గ్యాదర్ చేసి అందులో ఎవరైతే యాక్టివ్గా ఉండి ఏ పదవులు ఆశించకుండా సోషల్ మీడియాలో సార్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆయన మాట్లాడిన దాంట్లో నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఎప్పుడూ కూడా మీకోసం మాత్రమే నేను పనిచేస్తాను, నా కోసం కాదు అని ఆయన చెప్పాడు. మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా నేను మీకు తోడుంటానని చెప్పడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి మండల స్థాయి నుండి విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి సమస్య మీద నేను స్పందిస్తూ ఉంటాను. అలాగే వచ్చే నెల నుండి నియోజకవర్గాల వారీగా నేను సమీక్ష నిర్వహిస్తూ జనవరి నుంచి చెప్తూనే ఉన్నారు కదా, ఈ నెల ఎలా చెప్తున్నారు సార్. ఆయన శాఖ ఏంటి, ఉప ముఖ్యమంత్రి అలాగే పంచాయతీరాజ్ శాఖ. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి పోస్టులు, జగన్ గారికి ఉన్నాయి, వాళ్ళ పార్టీలు స్పీడ్గా వెళ్తున్నాయి, జనసేనకి ఎందుకు బ్రేక్లు అవుతున్నాయి? ఏ బ్రేక్లు వచ్చినా కూడా కార్యకర్త అన్న వాళ్ళు పార్టీ బలోపేతం చేయాలన్న ఆలోచన కార్యకర్తలకు ఉంది, అలాగే ఆయనకు కూడా ఉంది. కానీ ఆయన సమయానుకూలంగా ఇప్పుడు ఆయన చెప్పారు, నేను ఒక ఫంక్షన్కి వస్తే ఆ ఇల్లు పీకేస్తారు, అందుకు నేను రావట్లేదు అని చెప్తున్నారు. ఆయన ఎందుకు మాలోకి రాలేకపోతున్నారంటే ఆయన ఇప్పటికీ కూడా ఒక సినీ క్రేజ్లోనే చూస్తున్నారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చూడలేకపోవడం అది మా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు కూడా హాల్లో సార్ వస్తే విజిల్స్ వేయడాలు అవన్నీ చేశారు. కానీ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆయన్ని నార్మల్గా రిసీవ్ చేసుకోగలిగిన రోజున ఆయన సెక్యూరిటీ కూడా లేకుండా ప్రజల్లో చక్కగా తిరగలుగుతారని అయితే మేము ఖచ్చితంగా చెప్తాం. ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్ది? అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే జనాల్లో ఉన్న అతని మీద ఉన్న విపరీత అభిమానం అనుకోనివ్వండి, అతి ఉత్సాహం అనుకోనివ్వండి, అదైతే తగ్గిన రోజున మాత్రం సార్ ఖచ్చితంగా రబ్బర్ చెప్పులతో మా అందరి మధ్య తిరుగుతూ మా అందరితో కలిసి మమేకం అయ్యి పరిపాలనని సమర్థవంతంగా చేస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. అంటే వచ్చిన నామినేట్ పోస్టులన్నీ టీడీపీ పార్టీకి వెళ్తున్నాయి అంటే కష్టపడిన కార్యకర్తలు పరిస్థితి ఏమంటారు? దాని మీద కళ్యాణ్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకొని అయిపోయిన తర్వాత మాట్లాడతాను అంటున్నారు. చర్యలు తీసుకుంటారు అలా అని కాదు, ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ అనేది పరిమితం అనేది కూడా ఖచ్చితంగా అది ఎంత నామినేటెడ్ పోస్ట్ అనేది 2 years ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఛాన్స్ ఉంటుంది మనకి. అలాంటి ఛాన్స్ జనసేనకి అవకాశాలు కల్పించవచ్చు. టైం పట్టుద్ది అంటారు? టైం పట్టడం అంటే ఎవ్రీథింగ్ టేక్ టైం, ఏదన్నా టైం టేకింగే ఉంటుందండి ఏ ప్రాసెస్ అయినా. మనము పలానా ఈ టైంలో ఇస్తే ఎవరికి ఏ టైంలో ఇస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందన్న పూర్తి అవగాహనతో రాజకీయం చెయ్యాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారి తర్వాతే. అది రాజకీయం అని కూడా నేను చెప్పను, కానీ సరైన లీడర్షిప్ క్వాలిటీస్ ప్రజల్లో ఎవరి లీడర్షిప్ ఏ టైంకి అందితే కరెక్ట్గా మనం అభివృద్ధి అందించగలమో మన పార్టీ నుంచి అనేది ఆయన ఒక మంచి క్లారిటీతో ఉన్నారు. దానికి తగ్గట్టే ఆయన అడుగులు వేస్తున్నారు, కార్యకర్తల్ని కూడా అదే అడుగుల్లో నడిపిస్తారు. నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నామినేటెడ్ పోస్టుల గురించి.
జనసేనలో కష్టపడిన వాళ్ళు నామినేటెడ్ పోస్టులు రాలేదు అని అసంతృప్తి చెందే కన్నా కూడా మిగతా వాళ్ళు మీ జనసేనాని తక్కువ చేస్తున్నారు, మీకు పదవులు ఇవ్వకుండా టీడీపీ వాళ్ళే పదవులు తీసుకెళ్ళిపోతున్నారని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒకే ఒక కూతురుంటే దానికి మనం 10,000 ఎట్టైనా డ్రెస్ కొని ఇవ్వగలం. కానీ 4 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎలా సర్ది చేయాలి అంటే పిల్లలకి సమానంగా చేయాలి కదా, సమానంగా చేయాలి. అప్పుడు వాళ్ళకి పెట్టే షేరింగ్ ఖచ్చితంగా ఆ షేరింగ్ తేడా ఉంటుంది. సో ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనం టీడీపీ, జనసేన అండ్ జనసేనకు వచ్చిన షేరింగ్లో బీజేపీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం నష్టపోతున్నామని జనసేన ఎలా అనుకుంటుందో టీడీపీ కూడా అదే అనుకుంటుంది. అదే మనం కూటమిలో లేకుండా ఒకే గవర్నమెంట్ ఉంటే 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు కూడా ఆ పార్టీకి పనిచేసిన కార్యకర్త వచ్చే 50 పోస్టులు అందులో 3-4 ఇవ్వడం జరుగుతుంది, కనీసం 10-15 కూడా రావట్లేదు. సార్ మనం ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసామండి? 21. 21 దాంట్లోనే మనం పోటీ చేసాము. మరి మిగతా అన్ని చోట్ల కూడా మనకి సమానమైన షేరింగ్ అడగడంలో ఏం సమానం కాదు, కానీ 1/3 ఇవ్వాలి కదా. ఇవ్వాలి అన్నప్పుడు కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారండి, మీరు పదవులను ఆశించకండి, రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయండి అని. కానీ నిజంగా కార్యకర్త అనేవాళ్ళు లేకపోతే నాయకులు అన్నవాళ్ళు లేరు. పదవి ఇస్తే ఇంకా కొంచెం ముందుకు వచ్చి చేస్తారు కదా జోష్గా. పదవి ఉంటేనే పని చేయాలి అని జనసేనలో ఎక్కడ లేదు. ఈరోజు రామారావు గారు చెప్పినట్టు పదవి కోసం కాకుండా పార్టీ బలోపేతానికి ఎంతవరకు పని చేయగలమో అంతవరకు పనిచేస్తామన్న యువత చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండాపురం కస్తూరి. నేను నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఉన్నాను, క్రియాశీలక సభ్యురాలుగా ఉన్నాను. ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశము మరియు కార్యకర్తల సమావేశము అనే ప్రోగ్రాము ఈరోజు వైజాగ్లోనే బేబీ హోటల్లో పెట్టడం జరిగింది. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ నియోజకవర్గాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సమస్యకి పరిష్కార మార్గము నేను ఖచ్చితంగా చూపిస్తాను, మీకు ఖచ్చితంగా చేస్తానని చెప్పని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజులలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, వీర మహిళల్లో కావచ్చు ఒక ఏంటంటే ఒక నమ్మకము కోల్పోయాము. కూటమి ప్రభుత్వంలో మనకి ఏమి జరగడం లేదు అనే భావము రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశ నిర్దేశం చేశాడు. నేను మీకున్నాను, ఖచ్చితంగా మీకు అన్నీ చేసి పెడతాను, మీకేది తక్కువైనా ఏది తక్కువ కాకుండా చేసి పెడతాను. మీ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కావచ్చు పార్టీని బలోపేతం చేసేదానికి మీ ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కష్టపడాలని, అలాగే మేము కూడా ఆయనకి భరోసా ఇచ్చాము. ప్రతి గ్రామ స్థాయిలో వార్డు స్థాయి నుంచి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వార్డు మెంబర్గా గెలిచి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే మేమందరం కూడా గ్రామ స్థాయిలో నుంచి, మండల స్థాయిలో నుంచి, నియోజకవర్గ స్థాయిలో నుంచి, జిల్లా స్థాయిలో నుంచి వచ్చాము. మాకందరూ కూడా మంచి భరోసాను ఇచ్చినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరు ఇంకా మంచి ఉన్నతమైన పదవులలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. చేతున్నారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి భరోసా ఇచ్చారు కార్యకర్తలకు? పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్క మండల్ స్థాయి అండ్ నియోజకవర్గం స్థాయిలో వచ్చి గ్రీవియన్స్ అనేది ఒక సభ చేస్తాము అన్నారు. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ద పార్టీ. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆయన వచ్చింది మన విశాఖ స్టీల్ ప్లాంట్కి న్యాయం కోసం న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. అలాగే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని చెప్పి
మేమందరూ పోరాడతాము పవన్ కళ్యాణ్ గారితో పాటు. అంటే కార్యకర్తలకి నెక్స్ట్ ఉన్న ఫ్యూచర్లో ఎలాంటి భరోసా ఇస్తారనమాట పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని రోజులు కార్యకర్తల కోసం ఎలాంటి సభ పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు స్పెషల్గా? ఇప్పుడు ఎందుకు స్పెషల్గా సభ పెట్టారంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో అయితే చాలా మందికి పోస్టులు వచ్చినాయి, చాలా మందికి నామినేటెడ్ పోస్ట్స్ వచ్చినాయి, అండ్ ఎమ్మెల్యేస్ అయిపోయినారు, ఎంపీస్ అయిపోయినారు. ఇప్పుడు మన కార్యకర్తలు అయితే ఎవరెవరైతే ముందుగా చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. సో వాళ్ళకు అనుకూలతగా పవన్ కళ్యాణ్ గారు ఒక కపుల్ ఆఫ్ ఒక 5 వింగ్స్ స్థాపిస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. మాటల వరకే ఉంటాయి అవి. పవన్ కళ్యాణ్ ఏదైనా చెప్తే అది రిబ్బన్ కట్టింగే ఉంటుంది, మాటలు ఉండదు. ఆయన చేసి చూపిస్తాడు ఏదైనా మాటల కన్నా.